మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 9వ వచనము. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు అనే వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్మని అర్ధరాత్రులేసి ప్రార్థన చేశాను. ఈ స్తుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు అన్నప్పుడు దేవుడే వాగ్దానం చేయించారండి. నన్ను చూడండి ఇక్కడ అవునండి. మనం మరి ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన చేస్తాం. నేను కూడా ఉపవాస ప్రార్థన చేస్తాను కదండి. ఇంకా 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాము. ఇంకా మరి ప్రతిరోజు కూడా మరి రాత్రి కూడా మరి ఉపవాసం ఉండే ప్రార్థన చేస్తున్నాను. ఇంకా మరి బైబిల్ అయితే నేను మొత్తం పూర్తిగా రాసేసానండి దేవుని కృప వలన. ఇంకా స్తుతియాగం చేస్తున్నాము. ఉదయకాల సాయంత్రకాల ప్రార్థనలు చేస్తున్నాము. ధర్మశాస్త్రం ధ్యానిస్తున్నాము. ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మనకి మనల్ని ఆ దేవుడిని మనం ఆయనే ఆశ్రయమని ఆయన మన మహోన్నత దేవుని మన నివాసస్థలంగా చేసుకుని ఉన్నాం కాబట్టి మనకు ఏ అపాయం రాదంటున్నారు. దేవుడికి కూడా సమీపించదంటున్నారు. మహోన్నత నివసించేవాడు సరస్వతిని విశ్రమించే వారంగా ఉంటున్నాం కాబట్టి ఆయన మనకు ఆశ్రయంగా మన కోట మన కొండ మనం నమ్ముకుని మన దేవుడని అని గురించి మనం చెప్పుచున్నాం కాబట్టి వేడిగల ఊర్ల నుండి ఆయన మనల్ని నడిపిస్తానంటున్నారు. నాశకమైన తగు రాకుండా మనం రక్షిస్తానంటున్నారు. ఆయన తన రెక్కలతో మనల్ని కప్పుతానన్నారు. ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం కలుగుతుంటున్నారు. ఆయన మరి రాత్రి వేళ భయంకరైన పగటి వేళ బాణంకైనా చీకట్ల తెగులకైనా మధ్యాహ్నం పాడుచే రోగంకైనాను మనం భయపడకుండా ఉంటాం అంటున్నారు. మరి మన పక్కన 1000 మంది పడినను మన కుడి పక్కన 10,000 మంది కూలిన అపాయం మన యుద్ధకు రాదు అని అంటున్నారు. మనం కళ్ళారా చూచుండగా భక్తి ప్రతిఫలం కలుగుతుంది అంటున్నారు అన్నమాట. మన మాటలన్నిటిలో మనల్ని కాబట్టకు ఆయన మనల్ని గురించి ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తానంటున్నారు అనమాట. ఇంకా ఏమన్నారండి మరి మన పాదాలకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద మనల్ని ఎత్తిపెట్టుకుంటారు అంటున్నారు. ఇంకా మరి మనం దేవుని ప్రేమిస్తున్నాం కాబట్టి మనల్ని తప్పిస్తారంటున్నారు. మనం ఆయన నామం ఎరిగిన వారం కాబట్టి మనం కనపరుస్తారంటున్నారు. మనం మొర్రపెట్టగా మనకు ఉత్తరం ఇస్తారంటున్నారు. శ్రమలో మనకి తోడై ఉంటా అన్నారు. మనం విడిపించి మనం గొప్ప చేస్తా అంటున్నారు. మరి ఇంకా మనం ఆయన వాక్యం మనం బతికిస్తుంది. మన బాధల్లో మనకు నెమ్మది కలిగిస్తుంది అన్నమాట. ఇది మనకు నింత రాకపోల్లో కూడా మనకు తోడుగా ఉంటా అంటున్నారు. ఏ భయం రాకుండా ఏవో మనల్ని కాపాడుతున్నారు. మన ప్రాణాన్ని కాపాడుతుంటున్నారు. తనకు మొరపెట్టేవారు తనకు నిజంగా మొరపెట్టేవారిని ఏవో సమీపన్న దేవుడు అనమాట. బాధపరిచేవారికి ఆయన న్యాయం తెచ్చి ఆకలి కొని వారికి ఆహారం తెచ్చి దేవుడు మన దేవుడు అనమాట. ఇంకా మనల్ని ఎవరి మనసు అయితే ఆయన మీద ఆనకూడదు వారిని పూర్ణ శాంతి కలవారు చేసే దేవుడు మన దేవుడు. సమస్యల వారు బలమిచ్చే దేవుడు ఆయనే. దీనిలోకి అభివృద్ధి కలుగ చేసే దేవుడు ఆయన అనమాట. భయపడుతున్నాను నేను ఈ దేవుడు అయిన నన్ను దిగులు పెడతాను, నేను బలపడతాను, నీకు సహాయం చేయవండి నేనే అంటున్నారు అనమాట. నీతి నా దర్శనాలు నేను ఆదుకుంటాను అని అంటున్నారు. దీర్ఘాయుధు నేను తృప్తిపరుస్తాను, నా రక్షణ నీకు చూపిస్తానని చెప్పేసి దినం మాట్లాడుతున్నారండి. ఈ దినం అందరం అందరూ చేతున్నారని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుల సరసక్మందరే ఘనమైన మనకి వెళ్ళదు స్థుతిస్తోతాన్ని మధ్య ప్రపంచ ప్రతి ఒక్కరిని పేరు పేరు న్యాయం చేసుకోండి. ఆయన ప్రతి ఒక్క బిడ్డ అవసరం తట్టింటే అక్కడికి కోరికలు తెచ్చండి. తండ్రి బిడ్డలు మంచి అరుగుని దేశాలు తిరగండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు తెచ్చండి. ఆర్థిక పరిస్థితి వరకు ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యంతో స్వస్థపరచండి. వేదన ఓదార్చండి. గుంగిన వారిని అవుతండి. రక్షణ మరణకి రక్షణ దయచండి. మీరు త్వరగా రాని మీరు క్షణికి మీద సిద్ధపడి అక్కడ వచ్చుకొని ఎదురుగా ఉండి బాగా దయచేపని మా ప్రభు పేరు నేస్తుక్రీస్తు పరిశుద్ధమైన నామన అడిగి పెట్టుకుని ప్రతిష్టమవుతండి. ఆమె ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యు ఆల్.